శ్రీ గురుభ్యో నమః 2025 జూన్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల రెండవ 10 రోజులలో మిథున రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక నెక్స్ట్ చిన్నపాటి నోట్ ఏమిటంటే, జూలై మొదటి వారంలో 4, 5, 6 తేదీల్లో ఎనీ 2 డేస్ నేను బెంగళూరు సిటీలో ఉంటాను. హైదరాబాద్కి వచ్చి అపాయింట్మెంట్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కోసంగా నేను బెంగళూరు వస్తున్నాను. కనుక నా అపాయింట్మెంట్ కావాల్సినటువంటి వారు నా నెంబర్కి కాల్ చేయవచ్చు. ఆ ఫోన్ నెంబర్ 9348632385. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్, కుజకేతు సంఘర్షణ ప్రభావం మొదలైంది. జూలై 28 దాకా కొనసాగుతుంది, జూన్ 7 నుంచి. కానీ ఇక్కడ ఆందోళన చెందవద్దు. మీకు చెప్పినటువంటి కొన్ని నిర్ణయాలు అంటూ ఉన్నాయి, 3 పాయింట్ నిర్ణయాలు. ఆ 3 పాయింట్లలో చెప్పిన నిర్ణయాలకే పెద్దపీట వేయండి. ఆయా జాగ్రత్తలు తీసుకోండి. 7 మంగళవారాలలో కర్పూరం లేదా హారతి కర్పూరం లేదా గడ్డ కర్పూరం ఎనీవన్ స్మెల్ చూడటానికి యమగండ కాలంలో, అంటే మంగళవారంలో ఉదయం 9 to 10:30 టైంలో. ఇకపోతే ఈ 10 రోజుల్లో గ్రహ సంచార స్థితిగతులను ఒకసారి పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం సూర్యోదయం దగ్గర నుంచి ప్రారంభమై 14వ తేదీ ఉదయం 5:39 వరకు ఉండే టైం అంతా కూడా సజావుగా సాగిపోతుంది, అనుకూలంగా పోతుంది. కనుక కొన్ని మెరుపుల్లాగా ఉన్నప్పటికీ, మెరుపులంటే అనుకూల మెరుపులే, కానీ నిదానంగా, అయ్యో ఇలాంటి మెరుపులు అనుకూల మెరుపులు కనుక అంతా ఉంటే బాగుండి అనుకోవచ్చు. ప్రతికూల మెరుపులు ఉంటాయి, అనుకూల మెరుపులు ఉంటాయి. కొంతవరకు మీకు ఆ పరిస్థితి ఏమిటనేది అవగాహనకు వచ్చేస్తుంటుంది. దంపతుల మధ్య చక్కటి అవినాభావ సంబంధం ఉంటుంది. శ్రీమతికి శ్రీవారు కావచ్చు, శ్రీవారికి శ్రీమతి కావచ్చు, అటు జీవిత భాగస్వాములు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు. దీంతోపాటు ప్రేమికులు త్వరలో వివాహం చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో ఉండేవారు, అంటే ప్రస్తుతానికి అవివాహితులుగా ఉండేవారు, లివింగ్ రిలేషన్లో ఉండేవారు, లేక దంపతులుగా ఉంటూ విడిపోదామనేటువంటి ఆలోచనతో ఉండేవారికి కూడా కొంత అనుకూల వార్తలు వస్తుంటాయి. దీంతోపాటు రుణభారం తగ్గటానికి కొంచెం మార్పులు చేర్పులు చేస్తుంటారు. అయితే గమనిక ఏమిటంటే, షేర్ మార్కెట్ జోలికి మాత్రం కొంచెం దూరంగా ఉండండి. జూద సంబంధ క్రీడలు కూడా దూరంగా ఉండండి. ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కూడా తక్షణమే వైద్య నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మీ సొంత నిర్ణయాలకి, మెడికల్ షాప్ వారి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. వైద్యులే చెప్పాలి, అది చిన్నదైనా సరే. అలాగే శత్రుత్వాల్లో కూడా కొంతవరకు ఏదో మెరుగైన ఫలితాలు కనపడుతున్నాయి, ఏవో కొంచెం శత్రుత్వంలో కూడా మిత్రత్వం కనపడే అవకాశాలు కూడా ఉంటుంటాయి. ఇక రుణభారం తగ్గేటువంటి సూచనలు కూడా కనబడుతుంటాయి. ఒక్కోసారి మీరే రుణం ఇవ్వాలనే ఆలోచనతో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎనీహౌ 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 5:39 వరకు సాఫీగా బండి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి అష్టమ చంద్ర దోషంతో సమయం ప్రారంభమవుతుంది. అష్టమ చంద్ర దోషం ఈ మిథున రాశి వారికి ఎప్పటి నుంచి ఎప్పటిదాకుందంటే 14వ తేదీ ఉదయం 5:39 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 1:11 వరకు అష్టమచంద్ర దోషం ఉంది. దానికి ఒక టైటిల్ తగిలించాం, అష్టమచంద్ర దోషం అని. కానీ ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇట్స్ అన్ అన్ఫేవరబుల్ టైం. కొత్త మొదలు పెట్టడం కానీ, కొనుగోలు కావటం కానీ, ఏదైనా డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకోలేకపోవటం, ఇవన్నీ ఈ కోవలోకి వస్తాయి. కనుక ఇక్కడ రెండవ పాయింట్ ఎప్పటి నుంచి ఉందంటే 14 ఉదయం నుంచి 18 సాయంత్రం 6:30 దాకా ఉంది. అంటే ఇంక్లూడింగ్ అష్టమచంద్రులు. 14 ఉదయం 5:39 నుంచి 18వ తేదీ సాయంత్రం 6:30 వరకు అష్టమచంద్ర దోషంతో పాటు
కొన్ని ఇతరవన్నీ కూడా ఉన్నాయి. అది ఏమిటి అంటే నాన్నగారితో కానీ ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పాలంటే కష్టము, చెబితే కష్టము, చెప్పకపోతే నష్టము, అట ఇట గోడ మీద పిల్లి ఇటు దూకుదామా అటు దూకుదామా, మరి రెండు వైపులు దూకలేదు, ఏదో ఒకవైపు దూకాలా, కనుక ఆలోచన పడుతుంది. ఆలోచన పడి ఆఖరికి ఏం చేస్తుంది, దూకకుండా కాసేపు కూర్చుంటుంది. లైక్ దట్ తండ్రి లేదా చిన్నాన్న, పెదనాన్న, మేనత్తలు ఇలాంటి వాటితో ఈ సమయంలో అంటే ఎప్పటి నుంచి 16 మధ్యాహ్నం 1:11 నుంచి 18 సాయంత్రం 6:36 వరకు, 6:37కి ఇంకేముంది నెంబర్ 1 6:36 దాకా కొంచెం కంట్రోల్లో ఉండండి. గోడ మీద పిల్లి అటు దూకదు ఇటు దూకదు. ఆ పిల్లి ఏం చేస్తుంది, ఆ 16 మధ్యాహ్నం 1:11 గోడ మీద కూర్చుంటుంది, దూకదు. ఇటు దూకితే ఒకటి, అటు దూకుతుంది. కనుక 18 సాయంత్రం దాకా 6:36 దాకా పిల్లి అప్పుడు ఎటైనా దూకచ్చు. ఇటు దూకినా ప్రాబ్లంలే, అటు దూకినా. జస్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క మనో నిర్ణయాలు ఫ్లక్చుయేటింగ్ ఉంటాయి. అదా ఇదా ఇది, అటుపోతే ఇటుపోతే, ఈ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఆ ఉద్యోగానికి వెళ్ళాలన్నా, దీనికి రాజీనామా చేయాలన్నా, లేక అక్కడ పోయి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఆ తర్వాత రాజీనామా చేద్దామా, అసలు ఏమిటి ఒకటా ఇన్ని రకాలు ఐటీ ఎంప్లాయీస్. కనుక నేను వారిని దృష్టిలో పెట్టుకొని ఈ మాట ఉపయోగించే పిల్లి మాట. కనుక కొంచెం జాగ్రత్తగా ఇల్లు మారాలి, ఈ ఇంట్లో ఉండాలన్నా, ఓనర్కి చెప్పాలన్నా, ఏమండి మేము వెకేట్ చేస్తున్నామండి, వెకేట్ చేస్తున్నాం చెప్పంగానే వెంటనే ఆ ఇంటి ఓనర్ చేస్తారు, టూలెట్ బోర్డు తగిలిస్తారు వెంబడే. సాయంత్రానికి పెట్టిన తర్వాత అండి మేము డ్రాప్ అయినామండి, ఖాళీ చేయటం లేదంటే బాగుండదు. ఈ లోపల ఆయన ఇంకొకరితో అడ్వాన్స్ తీసేసుకో ఉండొచ్చు. అడ్వాన్స్ చూడ కామ్గా ఉంటాడా, ఖాళీ చేయండి అంటాడు. కనుక ఇల్లు ఖాళీ చేయాలన్నా వద్దా అనేది డోలాయమాన స్థితిలో ఉంటుంది. కనుక పిల్లి కూర్చున్నట్టు గోడ మీదే కూర్చోండి. కూర్చొని 18వ సాయంత్రం 6:36 తర్వాత దెన్ టేక్ ద డెసిషన్. రైఫిల్ పోయినట్టు పోతుంది బండి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 3వ పాయింట్, 18వ సాయంత్రం 6:36 నుంచి 20వ అర్ధరాత్రి వరకు ఏంటంటే ఇది రైఫిల్ పోయినట్టు పోతుంటుంది బండి, చక్క 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 పోతుంటుంది. ఇప్పుడు మనకు చక్క చక్క పోయింది ఒక వందే భారత్ ఒకటి కనబడుతుంది. ఒకప్పుడు జయంతి జనతా ఉండేది అప్పుడు వచ్చేటప్పుడు, నేను 3వ తరగతి చదువుకునే రోజుల్లో. ఇప్పుడు వందే భారత్ సూపర్ ఫాస్ట్, దాని మించిన ఏదో వస్తాయట, వచ్చినప్పుడు చూద్దాం అప్పుడు సంగతి. ఈ వందే భారత్ కంటే ఇంకా పోతుంది, ఫ్లైట్ పోతుంది. నేను ఎక్కడో చూసా, సికింద్రాబాద్ టు ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ అట 21 గంట ప్రయాణం అట. టికెట్ ఖరీదు 4,900. వెంటనే నెట్లో కొట్టి అదే టైంలో ఫ్లైట్ ఎంత చూస్తే 4,700. దానికంటే 100 రూపాయలు తక్కువ ఉంది. 2 hours హైదరాబాద్ టు ఢిల్లీ. 21 గంట నాలాంటి వాడు కూర్చోగలడా అసలు? నేను 10 నిమిషాలు రాశి ఫలితాలు చెప్పడానికే 100 ఆలోచిస్తా. మీతో మాట్లాడుతుంటాను, ఏదో తిరుగుతుంటుంది బుర్ర. మరి 21 hours పాటు వందే భారత్లో ఉండాలంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయడానికి అనిపించదు. పరిగెత్తుతుంటుంది అనమాట. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ 10th house. ఇప్పుడు 21వ తేదీ ఏమవుతుందంటే, 21వ తేదీన వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. 21వ తేదీ మనం ఫలితాలు 20 వరకే చెప్పుకున్నాం. 21వ తేదీ వర్ష ఋతువు ఉదయం 8:12 ప్రారంభమవుతుంది. అప్పుడే వర్ష ఋతువా అనుకుంటారు. మనం ఏం చదువుకుంటాం చిన్నప్పుడు, పెద్ద బాల శిక్ష అంటుంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, అవును కదా. జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు. అయ్యా బాగానే ఉంది పాట. అధిక మాసం వస్తే అప్పుడు 1 నెల పెరిగింది కదా, అప్పుడు ఈ ఋతువు ఇటుపోతుందా? అందుకే దానికి గణితం ఉంటుంది. పంచాంగ గణితం ప్రకారం ఈ పాట కాదు, పంచాంగ గణితం ప్రకారంగా వసంత ఋతువు వెళ్ళిపోతుంది, పెట్టాబెడ సర్దుకొని. సరే, గ్రీష్మ ఋతువు వెళ్ళిపోతుంది. ఇప్పుడు గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు రాబోతుంది 21వ తేదీ ఉదయం. ఆ వర్ష ఋతువు అంటే ఏమిటి? ఇంకా మంచిదే, మాన్సూన్. అలాగే మీకు
18వ తేదీ సాయంత్రం 6:37 నుంచి మీ పాలిట వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. కనుక నేను ఇందాక చెప్పాను 21 గంటలు కూర్చోలేరు ట్రైన్లో, 2 గంటలు కూర్చొని వెళ్ళిపోతాం ఢిల్లీ అని. కనుక చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు, ముందుకు దూసుకుని వెళ్ళడానికి అవకాశాలు వస్తుంటాయి. నెక్స్ట్ ఇంకా మిథున రాశిలో జన్మించిన జాతకులకు అనుకూల సమయాలు కంటే ప్రతికూల సమయాలు ఉన్నాయి కనుక అవి చెప్తాను. మృగశిర నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 12వ తేదీ గురువారం రాత్రి 9:57 మొదలై 13వ తేదీ శుక్రవారం రాత్రి 11:21 వరకు అనుకూల సమయం కాదు. దీనికి తోడు అష్టమ చంద్రుడు ఉంది కనుక అది 14 ఉదయం 5:39 నుంచి 16 మధ్యాహ్నం 1:11 దాకా చెప్పారు. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 13వ తేదీ శుక్రవారం రాత్రి 11:21 నుంచి ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 1:11 వెరీ లెంగ్తీ పీరియడ్, అంతవరకు ఆ టైం కొనసాగుతుంటుంది. ఈ టైం మళ్ళీ మరొకసారి చెప్తాను. ఆరుద్ర నక్షత్ర జాతకులకి 13వ తేదీ శుక్రవారం రాత్రి 11:21 మొదలై 16వ తేదీ మధ్యాహ్నం 1:11 వరకు అది జరుగుతుంది. నెక్స్ట్ 3వ నక్షత్రం పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి వీరికి 13వ తేదీ శుక్రవారం రాత్రి పునర్వసు నక్షత్ర జాతకులకి 14వ తేదీ శనివారం ఉదయం 5:39 నుంచి 15వ తేదీ ఆదివారం రాత్రి 1 వరకు. మరొకసారి చెప్తాను. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 14వ తేదీ ఉదయం 5:39 మొదలై 15వ తేదీ ఆదివారం రాత్రి 1 వరకు ఇది వ్యతిరేక సమయము. కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. శుభం.